ఈ గురునామమును స్మరించినటువంటి వారికి వాళ్ళు నిశ్చల నిష్ఠలో ఉంటారు. ఈ మాయా సంసారం ఏం చేయదు వాళ్ళను. తామరాకు నీటిలో ఉండినా నీరు అంటబడనట్లు ఈశనత్రయములు యందు ఉన్నప్పటికైనా ఈ మమకారాలు గురుభక్తి కలిగినటువంటి వారిని ఏమి చెయ్యలేవు. అనగా వారు ఎప్పుడు స్వస్వరూప స్థితిలోనే ఉంటారు. అట్టి స్థితిని పొందే జ్ఞానము గురుభక్తి వల్ల ఈ గురువు ఈ 3 కొమ్ములను స్మరించినందువల్ల గుణాతీతులైపోతారు వాళ్ళు. ఈ 3 కొమ్ములను స్మరించినటువంటి వారికి ఆది భౌతికము, ఆది దైవికము, ఆధ్యాత్మికమైన తాపత్రయములు, దేవతల వల్ల కలిగే విఘ్నములు, ఈ పంచభూతముల కలిగే విఘ్నములు, మానసికం వల్ల శారీరకం వల్ల కలిగే విఘ్నములు, ఆది దైవికము దేవతల వల్ల అతివృష్టి అనావృష్టులు